గుడ్ ఆఫ్టర్నూన్ గైస్. నిన్న మనం ఆపరేటర్స్ గురించి చెప్పుకున్నాం కదా. ఆపరేటర్స్ లో అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి మనం నిన్న చెప్పుకున్నాం. ఓకే, మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే ఆపరేటర్స్ లోనే కంపారిజన్ ఆపరేటర్స్ అన్నమాట. ఓకేనా? ఆపరేటర్స్ చాలా రకాలు ఉన్నాయి కదా, అందులో మనం ఫస్ట్ ఏంటంటే అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేది తెలుసుకున్నాం. ఈ రోజు ఏంటంటే మనం కంపారిజన్ అండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ ఎలా వర్క్ అవుతాయి ఏంటి అనేది తెలుసుకుందాం. ఓకేనా? ఈ కంపారిజన్ ఆపరేటర్స్ ని మనం ఆల్సో అంటే వీటిని ఏంటంటే రిలేషన్ ఆపరేటర్స్ అని కూడా మనం పిలుస్తాం అన్నమాట. ఓకేనా? ఎందుకంటే ఇవి ఒక రెండు వాల్యూస్ ని, ఓకేనా, ఒక రెండు డేటా వాల్యూస్ ని ఇవి కంపేర్ చేస్తాయి అంటే వాటి రిలేషన్స్ ని మారుస్తాయి అన్నమాట. ఓకేనా? అంటే ఈ కంపారిజన్ అంటే దాని వాల్యూ ఉంటుంది కదా, అంటే మనం వేరియబుల్ తీసుకుంటాం కదా, ఆ వేరియబుల్స్ లోని వాల్యూస్ ని ఇవి కంపేర్ చేస్తాయి అన్నమాట. ఓకేనా? ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ మీకు ఆ కంపారిజన్ ఆపరేటర్స్ ఉన్నాయి కదా, దాన్ని లిస్ట్ చూపిస్తాను. సో దాని ద్వారా ఏంటంటే మనకి కొంచెం అర్థం అవుతుంది. మనం దాని తర్వాత ఏంటంటే అవుట్పుట్ ని వర్కౌట్ చేద్దాం. ఓకేనా? చూడండి, ఇది కంపారిజన్ ఆపరేటర్స్. ఇది ఆపరేటర్స్, దాని ఎగ్జాంపుల్ అనేవి రెండు కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశాను. చూడండి, ఇది ఈక్వల్ టు అని అంటే ఈక్వల్ చేయడానికి, అంటే ఇదేంటిది, ఇది మనకి ఆ వాల్యూస్ ని ఇది మనకి కంపేర్ చేసుకుని. ఓకేనా? ఇప్పుడు ఏ వాల్యూ ఉంది, ఏ ఈక్వల్ టు 5 ఇచ్చాను అనుకోండి, అలాగే బి ఈక్వల్ టు 5 అని ఇచ్చేసాను. అంటే దాన్ని ఈక్వల్ టు అయినప్పుడు అంటే అది ట్రూ ఆర్ ఫాల్సా అనే కండిషన్ ని మాత్రమే మనకి రిటర్న్ చేస్తాయి అన్నమాట మనకి. ఓకేనా? అంటే ఇవి ఎలా అంటే మనకి అంటే ఆ టూ వాల్యూస్ ని కంపేర్ చేసి అది ట్రూవా కాదా, ఈక్వలా కాదా. ఇప్పుడు ఈక్వల్ టు ఉంది, ఈక్వల్ టు అని అంటే ఏ ఈక్వల్ టు 5 ఇచ్చినప్పుడు అది ఈక్వల్టా కాదా అని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్, అది ట్రూ ఆ ఫాల్స్ అనేది మనకి ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఒకవేళ కాకపోతే నాట్ ఈక్వల్ టు అని చెప్పి అనే ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది అనమాట. అలాగే గ్రేటర్ దానా కాదా, లెస్ దానా కాదా, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్టా లేదా లెస్ దాన్ ఆర్ ఈక్వల్టా అనేవి ఈ ఆపరేటర్స్ అన్ని ఏంటంటే చేసి మనం కండిషన్స్ ని ప్రొవైడ్ చేసినప్పుడు మనకి అది ట్రూ ఆర్ ఫాల్స్, ఆ కండిషన్ అనేది మనకి ట్రూ ఆర్ ఫాల్స్ అనేది మనకి అవుట్పుట్ కింద మనకి ఇస్తాయన్నమాట. ఓకేనా? కంపారిజన్ ఆపరేటర్స్ ఏంటంటే రెండు వాల్యూస్ ని, అంటే రెండు వేరియబుల్స్ ని కంపేర్ చేసి అందులో ఉన్న వాల్యూస్ డేటాని ట్రూవా కాదా అనేది ఇవి కన్సిడర్ చేస్తాయి అనమాట. ఓకేనా? మనకి ఆ ఇన్ఫర్మేషన్ ని మనకి అవి నార్మల్ గా ఏంటంటే ట్రూ ఫాల్స్ అనేది మనకి బ్రౌజర్ లో మనకి ఆన్సర్ అనేది అవుట్పుట్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాయి, డిస్ప్లే చేస్తాయి. ఓకేనా? చూడండి, ఇందులో ఉండే ఆపరేటర్స్ ఏంటంటే ఈక్వల్ టు ఆర్ నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్, లెస్ దాన్. ఓకే, మనం ఆల్రెడీ జావా స్క్రిప్ట్ లో కూడా ఇలాంటి అంటే మోస్ట్లీ చెప్పాను కదా, ఈ జావా స్క్రిప్ట్ లో ఉన్న సేమ్ కండిషన్స్ ఇవన్నీ కూడా అలా ఒకేలా ఉంటాయి. కాకపోతే మనం జావా స్క్రిప్ట్ లో ఎలా రాస్తాం, PHP లో ఎలా రాస్తాం, పైథాన్ లో ఎలా రాస్తాం, ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనకు కావాల్సింది. అంటే మనం ఈ PHP లో దీన్ని ఎలా సింప్లిఫై చేస్తాం, మనకి ఆన్సర్ ఎలా వచ్చింది. ఓకేనా? ఇది ఒకసారి ప్రాక్టికల్ గా చేద్దాం మనం.
చెప్పింది ఐడియా ఉంది కదా మీకు. అది జాంపర్ ఓపెన్ చేసేటప్పుడు సర్వర్ని మన కంట్రోల్ ప్యానల్ ని కన్ఫర్మ్ గా ఆన్ చేసుకోవాలి, అందులో అపాచీ అండ్ MySQL ని స్టార్ట్ చేసుకోవాలి. ఓకేనా, దాని తర్వాత మన ప్రాజెక్ట్ అనేది ఓపెన్ అవుతుంది. అలాగే లోకల్ హోస్ట్ లో మనం ఏ ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకున్నామో ఆ ఫోల్డర్ ని ఓపెన్ చేసుకుని పెట్టుకోవాలి. ఇండెక్స్ పేజ్ అనేది మనకి బ్రౌజర్ లో వచ్చింది. ఇండెక్స్ పేజ్ లేకపోతే ఆ ఫోల్డర్ డైరెక్టరీ అనేది మనకి కనిపించింది అనమాట, ఇమేజెస్ కానీ ఫైల్స్ కానీ. ఓకేనా, చూడండి కంపారిజన్ ఆపరేటర్స్ లో మనం ఏంటంటే టూ వాల్యూస్ ని తీసుకుని, ఓకేనా, వాటిని మనం డిఫైన్ చేస్తూ వెళ్తాం. ఎలాగా అది కంపేర్ అవుతుందా లేదా అనేది మనం చూసుకుని వెళ్తాం అనమాట. ఎక్స్ అనే వాల్యూ తీసుకున్నాను, ఇది 5 ఉంది. ఓకే, 5 తీసుకుంటున్నాను. అలాగే వై అనే వాల్యూ $y, ఓకేనా, వైని కూడా 5 అని తీసుకుంటున్నాను. ఓకేనా, ఇప్పుడు మనం ఈ వాల్యూస్ ని ఏమంటారు, ఈ వాల్యూస్ ని మనం చూడాలంటే మనం ఏం చెప్తున్నాం, ఎక్కువలో కాకుండా మనం ఎలా అంటే మనకు కావాల్సింది ఏంటిది, ఇది ట్రూ ఆ ఫాల్సా అనేది మనకి అవుట్పుట్ కావాలి. సో మనం ఏం తీసుకున్నాం అంటే ఇందులో ఇక్కడ ఈ కండిషన్ ని చూసుకోవడానికి, ఓకేనా, వేర్ అండర్ స్కోర్ డంప్ అనే ఎక్స్ప్రెషన్ ని మనం తీసుకుంటాం అనమాట. అంటే ఈ వాల్యూని మనం తీసుకుంటాం. ఇది ఏం చేస్తుంది అంటే మనకి ఆ వాల్యూస్ యొక్క కండిషన్ ని, ఓకేనా, అది ఏంటిది కంపారిజన్ ని చేసి మనకి ఆ కండిషన్ ఇచ్చింది, ట్రూ ఆ ఫాల్స్ అనే కండిషన్ ని మనకి అక్కడ ప్రొవైడ్ చేసిద్ది అనమాట. ఓకే, అందుకని చెప్పి ఈ వేర్ అండర్ స్కోర్ డంప్ అనే దాన్ని మనం వాడతాం అనమాట. ఓకేనా, ఈ స్ట్రింగ్ ని మనం వాడతాం ఇక్కడ. దెన్ ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ఈ $x అనేది ఈక్వల్ టు $y కాదా అనేది మనం చూద్దాం. ఓకే, చూడండి ఇది బులియన్ వాల్యూలో మనకి ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. చూడండి ఇది ట్రూ అని వచ్చింది. ఎందుకు ట్రూ అని వచ్చింది మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మనం తీసుకున్న వాల్యూస్ ఏంటిది, 5 x = 5, y = 5 అనమాట. అంటే ఈక్వల్ టు చేసినప్పుడు అది మనకు ఆ వాల్యూ అనేది ట్రూ అని చెప్పి చూపిస్తుంది. ఒకవేళ ఈ y వాల్యూ అనేది నేను 6 అని పెట్టాను అనుకోండి, నాకు చూడండి ఇక్కడ ఫాల్స్ అని చెప్పి ఆ కండిషన్ ని మనకు చూపిస్తుంది అనమాట. ఎందుకంటే 5 = 6 కాదు కదా, సో అది ఈక్వల్ టు కాదు కాబట్టి మనకి ఆ వాల్యూని చూపిస్తుంది. ఓకే, ఇది నాట్ ఈక్వల్ టు అనుకోండి, చూడండి నాట్ ఈక్వల్ టు అనేది మనం ప్రొవైడ్ చేసినప్పుడు ఇది మనకి కండిషన్ అనేది ట్రూ అని వస్తుంది. ఎందుకంటే అది నాట్ ఈక్వల్ టునే కదా, 5 అనేది 6 కాదు కదా, 5 = 6 కాదు కదా. సో ఏంటంటే ఆ కండిషన్ నాట్ ఈక్వల్ టు అని చెప్పి మనం ఎప్పుడైతే ఈ కండిషన్ ఇక్కడ అప్లై చేసాం, నాట్ ఈక్వల్ టు అనే ఆపరేటర్ ని మనం ఎప్పుడైతే ఇక్కడ పెట్టామో అప్పుడు అది ఏమైంది, అది ఫాల్స్ అని చెప్పి మనకి ట్రూ అని చెప్పి చూపిస్తుంది. ఓకే, అదే ఒకవేళ నేను ఇక్కడ వాల్యూని 5 ఇచ్చాను అనుకోండి, ఇది ఫాల్స్ అని వస్తుంది. ఎందుకంటే అది ఈక్వల్ టు కదా, సో నాట్ ఈక్వల్ టు లో లేదు అది. సో మనకేంటిది ఆ వాల్యూ అనేది ఫాల్స్ అని చెప్పి వస్తుంది. అర్థమైంది కదా, మనము 2 వాల్యూస్ తీసుకుంటున్నాం. ఓకే, వేరియబుల్స్ లో 2 వాల్యూస్ ని లేదా కొంత ఇన్ఫర్మేషన్ అంటే ఆపరేషనల్ ఇన్ఫర్మేషన్ ని మనం ఇక్కడ దానికి ప్రొవైడ్ చేస్తాం. రెండిట్లో కూడా అవి రెండు కూడా ఈక్వల్ గా ఉన్నాయా లేకపోతే నాట్ ఈక్వల్ గా ఉన్నాయా, అవి అలా వర్క్ అవుతున్నాయి ఏంటి, మనకి కావాల్సింది ఏంటిది, కండిషన్ ట్రూనా కదా, లోపల ఉన్న ఇన్ఫర్మేషన్ కదా మనకి ఇప్పుడు కావాల్సింది. అక్కడ ఆ కండిషన్ అనేది అంటే మనం రాసిన 2 కండిషన్స్ ట్రూవా కాదా అనేది మాత్రమే మనకి కావాల్సింది. సో మనం ఏంటంటే ఈ కంపారిజన్ ఆపరేటర్స్ ఏంటంటే ఆ 2 వేరియబుల్స్ మధ్య ఉన్న వాల్యూస్ ని కంపేర్ చేసి అది ట్రూవా కాదా, ఓకే, అంటే 2 సేమ్ ఉన్నాయా లేదా అనేది మనం చూస్తున్నాం. అంటే దానికి అది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది మనం ఈ వేర్ డంప్ అనే దాంట్లో మనం ఆ రిజల్ట్ ని అవుట్పుట్ ని మనం చూస్తున్నాం. ఓకేనా, ఎడిషన్ దాంట్లో ఏంటిది, ఈక్వల్ టు పెడితే x వాల్యూ y వాల్యూ సేమ్ ఉన్నాయి కాబట్టి మనకి ట్రూ అని వచ్చింది.
అదే y వాల్యూ మార్చినప్పుడు మనకేంటిది అది ఫాల్స్ అని చూపించింది. ఓకేనా, ఎందుకంటే అది రెండు సేమ్ కాదు కదా. ఓకే, అలాగే నాట్ ఈక్వల్ టు అని పెట్టినప్పుడు వాల్యూ 6 ఉంది అనుకోండి, అది ట్రూ అవుతుంది, ఎందుకంటే నాట్ ఈక్వల్ టునే కదా అది. అంటే కంపారిజన్ అనేది వేరువేరుగా ఉన్నాయి. సో నాట్ ఈక్వల్ టు అని పెట్టినప్పుడు మనకి ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది. సేమ్ టైప్ లో మనం ఈ ఆపరేటర్స్ ఉన్నాయి కదా, ఈ గ్రేటర్ దాన్ ఇవన్నీ కూడా సేమ్ ఇలాగే మనం యూజ్ చేస్తాం ఈ బేస్ ని. చూడండి, ఇక్కడ మనం ఇచ్చింది ఏంటిది, ఎక్స్ వాల్యూ అనేది y కంటే పెద్దదే అని చెప్పి ఇచ్చాం, కానీ ఇక్కడ కాదు కదా. ఎందుకంటే చూడండి, ఇది 5 వాల్యూ కంటే 6 అనేది 6 కంటే 5 అనేది పెద్దదని ఇస్తున్నాం, కానీ అది పెద్దది కాదు కదా. సో మనకేంటిది, ఆ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది. ఒకవేళ నేను ఇక్కడ 7 ప్రొవైడ్ చేశాను అనుకోండి, కండిషన్ ట్రూ అని వచ్చేసింది నాకు. ఓకేనా, అదే ఒకవేళ లెస్ దాన్ అనుకోండి, ఇది ఫాల్స్ కండిషన్. ఎందుకు, y అనేది దానికంటే చిన్నది, పెద్దది కాదు కదా. సో అలాగా 7 కంటే అని చెప్పి ఒకవేళ అది 5 అని మార్చేసాను అనుకోండి, ఇప్పుడు ఈ కండిషన్ ఏమవుతుంది, ట్రూ అవుతుంది. ఓకేనా, అలాగే ఈ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కూడా. ఓకే, ఈ కండిషన్ మనకి ట్రూ. ఎందుకు నేను తీసుకునేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అనేది నేను తీసుకున్నాను ఇక్కడ. ఓకేనా, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు లో 6 కంటే ఇది చిన్నదని చెప్పి నేను చెప్తున్నాను. సో నాకేంటిది, అది ట్రూ అయ్యింది. ఒకవేళ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇచ్చాను అనుకోండి, నా కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది. ఓకేనా, మన ఈ కంపారిజన్ ఆపరేటర్స్ ని రెండు కండిషన్స్ ట్రూవా కాదా అని చూడడానికి మాత్రమే మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా, ఇప్పుడు మన నెక్స్ట్ ఏంటంటే అసైన్మెంట్ ఆపరేటర్స్ అన్నమాట. ఓకేనా, చూడండి, ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఏంటి, అంటే అంటే ఏంటంటే ఒక వాల్యూని, ఓకేనా, ఇంకో వాల్యూతో అసైన్ చేయడం అనమాట. ఓకేనా, ఒక వాల్యూని ఇంకో వాల్యూతో అసైన్ చేస్తుంది. అంటే ఒక వేరియబుల్ అని వాల్యూ ఉండేది కదా. వాల్యూ అని అంటున్నాను అంటే ఇందులో ఒక వేరియబుల్స్ ని మనం ఇక్కడ కన్సిడర్ చేస్తున్నాం. ఒక వేరియబుల్ తీసుకుని అందులో మనం ఇన్ఫర్మేషన్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం కదా. సో ఆ వాల్యూస్, ఓకేనా, ఇదేం చేస్తుందంటే అసైన్ చేస్తుంది అనమాట ఇంకో దాంట్లోకి. ఫర్ సపోజ్ ఎలా అంటే, నేను ఏ అనే దాంట్లో వాల్యూని 5 ఇచ్చాను అనుకుందాం. ఓకేనా, బి అనే దాంట్లో వాల్యూని నేను 3 అనేది ఇచ్చాను. ఓకే, 3 అనేది ఇచ్చాను. ఓకేనా, ఇది ఎలా అసైన్ చేస్తుంది అంటే, నాకు ఆన్సర్ ఇచ్చేటప్పుడు ఏ వాల్యూలో, ఓకేనా, ఏ వాల్యూలో బి వాల్యూని, బి యొక్క వాల్యూని కూడా యాడ్ చేసేసి, అంటే మనం యాడ్ చేస్తున్నామా లేదా అనేది మొత్తం ఇక్కడ ఉండిద్ది అనమాట. ఎందుకంటే మనం దీన్ని, ఈ అసైన్మెంట్ ఆపరేటర్ ని మనం ఈక్వల్ టు తో మనం డిఫైన్ చేస్తాం. ఓకేనా, చూడండి, ఇక్కడ ఈక్వల్ టు తో మనం దీన్ని డిఫైన్ చేస్తాం అనమాట. దీన్ని యాడ్ చేయాలా సబ్ట్రాక్ట్ చేయాలా అనేది మొత్తం ఏంటంటే ఇక్కడ చూడండి, యాడ్ అసైన్మెంట్ అంటే ఒక అసైన్మెంట్ కి మనం యాడ్ చేస్తున్నాం. యాడ్ చేయాలంటే మనం ఏం చేస్తాం, ప్లస్ అనే దాన్ని యాడ్ చేస్తాం అనమాట. సబ్ట్రాక్ట్ చేయాలంటే మైనస్ ని, మల్టిప్లై చేయాలంటే స్టార్ ని. అలాగే ఏంటంటే ఈ మాడ్యూల్స్ దాకా ఏంటంటే అసైన్మెంట్ చేయడానికి మనం ఈక్వల్ టు అనే దాన్ని కూడా మనం యూజ్ చేస్తాము. ఇది ఎడిషన్ లో మనకి ఎలా యూజ్ వస్తుందంటే, ఏ వాల్యూ అనేది 5 అనుకోండి, బి వాల్యూ 3 ఉంది. ఓకేనా, ఈ వాల్యూస్ రెండింటిని కలిపి మనకి ఆన్సర్ ని ప్రొవైడ్ చేస్తుంది. 5 + 3 అంతా 8, మనకి ఆన్సర్ ఎంత వచ్చింది, 8 అనేది వచ్చింది అనమాట. ఓకేనా, అలాగే సబ్ట్రాక్షన్ లో మనకి ఏం వచ్చింది, 5 లో నుంచి 3 అనే వాల్యూని తీసేసిద్ది. సో అప్పుడు మనకు వచ్చే ఆన్సర్ ఎంత, 2 అన్నమాట. ఓకేనా, సేమ్ ఈ మొత్తం ఈ ఆపరేషన్ అసైన్మెంట్ ఆపరేటర్స్ ఏంటంటే ఇలా మనకు వర్క్ అవుతూ ఉంటాయి. ఒకసారి ప్రాక్టికల్ చేసి చూద్దాము. చూడండి, వాల్యూ నేమ్స్ మార్స్తాను, ఏబి అని చెప్పి. చూడండి, ఏబి అని నేను ఇక్కడ వాల్యూస్ ని ప్రొవైడ్ చేశాను కదా. ఓకేనా,
చూడండి ఈ వాల్యూస్ అంతా 5 ఉంది, బి వాల్యూ అనేది 6 ఉంది కదా. ఇప్పుడు నేను దీన్ని యాడ్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా, అంటే $A నేనేం చేయాలనుకుంటున్నాను, అసైన్ చేయాలనుకుంటున్నాను. ఎడిషన్ ని నేను అసైన్ చేయాలనుకుంటున్నాను. దేన్ని $B ని అసైన్ చేయాలనుకుంటున్నాను. సో ఏంటంటే నాకు ఈ వాల్యూ అనేది కావాలి. ఓకేనా, అంటే ఇక్కడ అసైన్ చేసినప్పుడు యాడ్ అసైన్, ఇప్పుడు ఇది ఉంది, మనం ఏం చేస్తున్నాం, యాడ్ చేస్తున్నాం కదా, ఇది యాడ్ అసైన్ అనమాట. ఓకే, యాడ్ అసైన్మెంట్ చేస్తున్నప్పుడు ఇందులో మనకు వచ్చే ఆన్సర్ ఎలా ఉండిద్ది, ఏ వాల్యూ ఎంత ఉంది మనకి, ఏ వాల్యూ వచ్చేసి మనకి ఎలా ప్రొవైడ్ అవుతుంది అని అంటే $A ఈక్వల్ టు మనకు వచ్చే ఆన్సర్ ఎలా ఉండిద్ది 5 + 6 అన్నమాట. ఓకేనా, 5 + 6 ఈక్వల్ టు 11 అనేది మనకు వచ్చే ఆన్సర్. ఓకేనా, ఇది యాడ్ చేస్తుంది, ఏం చేస్తుంది, ఏ అనే దాంట్లోకి బి అనే వాల్యూని ఇది యాడ్ చేస్తుంది. ఇది ఏ వాల్యూ, బి వాల్యూని ఇది యాడ్ చేస్తుంది అన్నమాట, తీసుకొచ్చి ప్లస్ తో ఇది మనకి యాడ్ చేస్తుంది. 6 అనేది యాడ్ చేసింది. మనకి ఇలా ఈ వాల్యూ అనేది మనకి యాడ్ అయినప్పుడు మనకు వచ్చే ఆన్సర్ అంతా 11. ఓకే, దీన్ని ఏంటంటే ఎకోలో చూద్దాము. ఎకో $A చూడండి, ఇది మన ఆన్సర్ ఎంత, 11. ఓకే, మీకు ఇంకా సింపుల్ గా చేద్దామని అంటే ఒక పని చేద్దాము. ఫస్ట్ ఏంటంటే అసలు ఏ వాల్యూ ఎంత ఉంది, దాని తర్వాత ఇది మన అసైన్ చేసిన తర్వాత మనకి ఆ వాల్యూ అనేది ఎలా వచ్చింది అనేది కూడా మనం చూద్దాము. ఓకేనా, ఎక్కువ వాల్యూని ఏ అని ఇస్తున్నాను. చూడండి, ఇది ఫస్ట్ మనకి ఏం చేస్తుంది, ఫస్ట్ వాల్యూలో మనకి ఈ వాల్యూ ఎక్కువలో ఏ వేరియబుల్ లో వాల్యూ ఎంత అనేది మనకి చూపిస్తుంది అనమాట. ఓకేనా, ఎంత చూపిస్తుంది, 5 అనేది వచ్చింది. మనం దాని తర్వాత మనం ఏం చేసాం, అసైన్ చేసాం. ఓకేనా, దానికి మళ్ళీ మనం అసైన్ చేసాం, ఒక వాల్యూని అసైన్ చేసాం. అసైన్ చేసిన తర్వాత మనకు ఆన్సర్ ఎంత వచ్చింది అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. ఓకే, ఒక నిమిషం బ్రేక్ అనేది ఇస్తాను దీనికి. ఓకేనా, చూడండి, ఇది ఫస్ట్ మనకి ఏ వాల్యూని ప్రొవైడ్ చేసింది, దాని తర్వాత అసైన్మెంట్ వాల్యూని కూడా మనకి ఇది ప్రొవైడ్ చేసింది. ఓకే, అదే ఒకవేళ మనం సబ్ట్రాక్ట్ చేస్తున్నాం అనుకోండి, చూడండి ఇప్పుడు మైనస్ చేసాం అనుకోండి, 5 లో నుంచి -6 పోతే మనకి ఆ వాల్యూ వచ్చే వాల్యూ ఎంత, -1. ఓకేనా, మనకి ఈ వాల్యూ అనేది మళ్ళీ అక్కడ ప్రొవైడ్ అవుతుంది. చూడండి, మనకి -1 అనేది వాల్యూ అనేది ప్రొవైడ్ అయ్యింది. ఓకే, ఇది అసలు వాల్యూ, ఏ యొక్క ఫస్ట్ వాల్యూ ఎంత, మనం అక్కడ డైరెక్ట్ గా మనకు అక్కడ ఇచ్చిన వాల్యూ ఎంత, 5 అనేది అన్నమాట. ఓకేనా, బై డిఫాల్ట్ వాల్యూ కింద ఇదేంటిది, ఇది బై డిఫాల్ట్ వాల్యూ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, మనం ఆల్రెడీ ఏ అనే దానికి ఒక వాల్యూని ప్రొవైడ్ చేసాం. ఓకేనా, ఇది ఏ అనే దానికి మనం ప్రొవైడ్ చేసిన వాల్యూ అంతా 5 అనేది, ఇది ఒక డిఫాల్ట్ వాల్యూ అనుకుందాం. ఓకేనా, ఈ డిఫాల్ట్ వాల్యూకి మనం ఏం చేస్తున్నాం, ఏది యాడ్ కానీ, సబ్ట్రాక్షన్ కానీ, మల్టిప్లికేషన్ కానీ, ఇవన్నీ మనం ఏం చేస్తున్నాం, యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఓకేనా, ఎగ్జాంపుల్ ఒక పని చేద్దాం. చూడండి, ఇప్పుడు మల్టిప్లై చేస్తున్నప్పుడు ఒక పని చేస్తాను, ఇక్కడ ఏ వాల్యూ అనేదాన్ని నేను మారుస్తాను మల్టిప్లికేషన్ లో, ఎందుకంటే మనకి ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది ఫస్ట్. ఓకేనా, అంటే 5 అనేది 6 డివైడ్ చేసినప్పుడు అంత వాల్యూ అనేది వచ్చింది, కానీ మనకి సింప్లిఫై గా అర్థం అవడం కోసం అని చెప్పి నేను ఇక్కడ వాల్యూని మారుస్తున్నాను. చూడండి, ఇదేంటిది 18 అనమాట.
వాల్యూ ఎంత పెట్టాను, ఏ వాల్యూ అనేది 18. ఓకేనా, దీన్ని మనం ఏం చేస్తున్నాం, మల్టిప్లై చేస్తున్నాం. ఓకే, మల్టిప్లై దేంతో చేస్తున్నాం, 6 అనే దాంతో మల్టిప్లై చేస్తున్నాం. మల్టిప్లై చేసినప్పుడు మనకు వచ్చే వాల్యూ ఎంత, 3. ఓకేనా, 8 3 6 3 18 కదా. ఓకే, చేసుకుంటే ఒకసారి మల్టిప్లికేషన్ కదా మనం చేస్తుంది. నేను డివిజన్ లోకి వెళ్ళిపోయాను. ఓకే, మల్టిప్లై చేసినప్పుడు 5 6 అంతా 30. ఓకే, మనకి ఆ వాల్యూ అనేది అక్కడ ప్రొవైడ్ అవుతుంది. ఏ వాల్యూ ఎంత ఉంది, అలాగే మన తర్వాత నెక్స్ట్ ఒక పాయింట్ ని మనం అసైన్ చేసిన తర్వాత, ఒక వాల్యూని మనం అసైన్ చేసిన తర్వాత దాని వాల్యూ ఎంత అనేది వచ్చిందనమాట. ఓకేనా, డివిజన్ లోకి వచ్చేసరికి ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది చూద్దాము. సేమ్ ఇందా చెప్పాను కదా 18 తీసుకొని, నేనేంటంటే డివిజన్ అయినప్పుడు మనకి వాల్యూ అనేది ఎలా వస్తుంది అనేది, ఎందుకంటే డివిజన్ చేయాలి, అలాగే మాడ్యూల్ కూడా తీసుకోవాలి మనం. ఓకేనా, మాడ్యూల్ లో మనకి ఏమవుతుంది, వస్తుంది రిమైండర్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా, చూడండి ఏ వాల్యూ అనేది ఉంటుంది, మనం ప్రొవైడ్ చేసిన వాల్యూ 18 కదా. 18 ప్రొవైడ్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఈ వాల్యూ అనేది మారిపోయి దీంతో డివైడ్ చేసినప్పుడు, ఓకే, 3 అనేది మనకి ఆ వాల్యూ అనేది అక్కడ ప్రొవైడ్ అయిపోయింది. అదే ఒకవేళ మాడ్యూల్ చేసినప్పుడు, మాడ్యూల్ మనం ఏం వాడతాము, పర్సంటేజ్ ని వాడతాం అనమాట. ఎప్పుడైతే ఈ పర్సంటేజ్ ని మనం వాడతాము, ఓకే, ఇది మనకి ఏమి ఇచ్చింది, రిమైండర్ ఇచ్చింది. ఓకేనా, మనకి ఇప్పుడు వచ్చే రిమైండర్ వాల్యూ ఎంత వచ్చింది, మనకి 0 వచ్చింది. ఓకే, అంటే 6 3 అని చెప్పి ఇచ్చినప్పుడు మనకు వచ్చే లాస్ట్ వాల్యూ ఏంటిది, 0 అనమాట. ఓకేనా, అంటే 6 3 అని చెప్పి 18 అని అక్కడ వేస్తున్నాం. టోటల్ వాల్యూ మనకి వచ్చింది 18 ఎట్టిపోయి 0 వచ్చింది కదా. ఆ 0 వాల్యూ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ అవుతుంది అనమాట. ఓకేనా, ఓకే, దెన్ నేను మీరు ఒకసారి మళ్ళీ ఏంటంటే ఈ ఆపరేటర్స్ గురించి చెప్పేస్తాను. ఇక్కడతో ఏంటంటే ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ తో మన ఆపరేటర్స్ అనేవి అయిపోయాయి అనమాట. ఓకేనా, ఆపరేటర్స్ ఇన్ PHP అనే టాపిక్ అనేది మీకు అయిపోయింది. సో నేను ఇంకోసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కంపారిజన్ ఆపరేటర్స్ ఏంటంటే PHP లో మన కంపారిజన్ ఆపరేటర్స్ ఏంటంటే 2 వాల్యూస్ ని యాడ్ చేయడానికి, కంపేర్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా, అంటే లైక్ ఎలా అంటే ఇప్పుడు 2 ఆపరేటర్స్ ని మనం కంపేర్ చేసి దాని వాల్యూని మనం తీసుకుంటున్నాం. ఓకేనా, అది వాల్యూ అని అంటే ఏ వాల్యూ తీసుకున్నా దాని లోపల ఉండే వాల్యూస్ కదా, ఇక్కడ యాడ్ చేసినప్పుడు కానీ సబ్ట్రాక్ట్ చేసినప్పుడు మనకు వాల్యూ వస్తుంది. అలాంటి వాల్యూస్ కదా మనం తీసుకుంటుంది. ఆ 2 కండిషన్స్ ట్రూవా కాదా అనేది మనం తీసుకుంటున్నాం అనమాట. ఓకేనా, అక్కడ మనం ఒక లోపల ఒక కండిషన్ ని రాసాం అనుకుందాం. అంటే 2 వేరియబుల్స్ తీసుకున్నాం. 2 వేరియబుల్స్ తో మనం ఒక కండిషన్ ని ప్రొవైడ్ చేసాం. ఆ 2 కండిషన్స్ ట్రూవా ఆర్ ఫాల్సా అనేది మాత్రమే మనం తెలుసుకోవాలనుకుంటున్నాం. ఓకేనా, మనం అది ఎలా తెలుసుకుంటాం అంటే ఈ కంపారిజన్ ఆపరేటర్స్ ద్వారా తెలుసుకుంటాం అనమాట. ఓకేనా, ఈక్వల్ టు అని అంటే ఈక్వల్ టు చేసినప్పుడు మనకి అది 2 కంపారిజన్స్ ఈక్వల్స్ అయితేనే మనకి ఆ వాల్యూ అనేది అక్కడ ప్రొవైడ్ అవుతుంది. నాట్ ఈక్వల్ టు అయితే ఫాల్స్ అని వస్తుంది, ఈక్వల్ టు అయితే ట్రూ అనేది వచ్చింది అనమాట. ఇప్పుడు నాట్ ఈక్వల్ టు లో ఏంటంటే ఆ కండిషన్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు 18 6 ఉంది,
అనేది నాట్ ఈక్వల్ టు మనం ఆ కండిషన్ అక్కడ ప్రొవైడ్ చేసిన అంటే జస్ట్ నెంబర్స్ కాదు, మనం ఈ ఎప్పుడైతే ఈ ఆపరేటర్స్ అంటే మనం ఒక ఫంక్షన్స్ కానీ ఏదైనా రాస్తున్నప్పుడు మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా, మనం ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడ తీసుకుంటామో మనం ఒక ప్రోగ్రామ్ మొత్తం రాసిస్తాం PHP లో, దాని వాల్యూని మనం ఎందులోకి తీసుకుంటాం, ఒక వేరియబుల్ లోకి తీసుకుంటాం. నేను ఆల్రెడీ ఒక పెద్ద ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ రాసి ఒక కోడ్ అనేది ఇచ్చేసాను. ఓకేనా, నాకు ఆన్సర్ అనేది ఏమంటారు, ఆన్సర్ అనేది ఒక కండిషన్ అంటే ఒక ఫార్ములానో ఏదో ఒకటి మనం రాసాం అనుకుందాం. ఫర్ సపోజ్ మనం మ్యాథ్స్ లో అలా చేస్తుంటాం కదా, మన చివరిలో ఏమవుతుంది, మనము 10 రకాలుగా మ్యాథ్స్ కండిషన్ ని మనం రాసినా సరే మనకు రాసే ఎగ్జాక్ట్ అంటే కొంతమంది ఏంటిది అది ఒక 4 pages లో వచ్చేట్టుగా రాసేస్తారు, కొంతమంది 4 lines లో రాస్తారు, కొంతమంది ఏంటంటే 10 lines లో రాస్తారు. కానీ మనకు వచ్చే ఆన్సర్ ఏంటిది, క్వశ్చన్ కి తగ్గ ఆన్సరే కదా మనకు వచ్చేది. ఆన్సర్ ఎంత వచ్చింది, అది ఎంతైతే ఆన్సర్ అనేది ఒక వాల్యూ అంటే మనం ఎన్ని పేజెస్ రాసినా సరే ఎన్ని లైన్స్ రాసినా సరే ఆన్సర్ అనేది మనకి సేమ్ ఉండిద్ది కదా. సో ఆ కండిషన్ ని మనం ఇక్కడ చెక్ చేస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం, ఆన్సర్ అనే దాన్ని ఒక వేరియబుల్ తీసేసుకొని ఆ వేరియబుల్స్ ని మనం చెక్ చేస్తున్నాం, ఇది కరెక్టా కాదా అని చెప్పి. దేని నుంచి, ఆ క్వశ్చన్ నుంచి మనం ఆల్రెడీ దాన్ని ప్రొవైడ్ చేసి ఇస్తాం. ఓకేనా, వాళ్ళు రాసిన వాళ్ళు ఇచ్చిన తర్వాత అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీక్లీ టెస్ట్ రాస్తారు కదా, మీరు క్లిక్ చేసినప్పుడు అది మొత్తం అయిపోయిన తర్వాత మనకి ఆన్సర్ ఇస్తుంది కదా, అంటే ఇది కరెక్ట్, ఇది తప్పు పెట్టే, ఇది కరెక్ట్ పెట్టా అని చెప్పి ఇస్తుంది కదా. సో మనం అలాంటి కండిషన్స్ రాయడానికి ఈ కంపారిజన్ ని మనం రాస్తాం అనమాట. ఆల్రెడీ మనం ప్రొవైడ్ చేసి ఇస్తాం, ఇది ఈక్వల్ టు అని చెప్పి, ఇది కరెక్ట్ ఆన్సర్ ఏంటిది, నాట్ కరెక్ట్ ఆన్సర్స్ ఏంటిది అని చెప్పి మనం ఆల్రెడీ ఇచ్చేస్తున్నాం అనమాట. ఓకేనా, దాన్ని మనం చెక్ చేస్తున్నాం. అది ఎలా చేస్తాం, ఒక వేరియబుల్ కి మనకి లాస్ట్ లో కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని 2 వేరియబుల్స్ లోకి మనం ప్రొవైడ్ చేసేసుకొని అది ఈక్వలా కాదా, నాట్ ఈక్వలా, లేకుంటే గ్రేటర్ దానా, లేకుంటే లెస్ దానా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఏంటంటే మనం ప్రొవైడ్ చేసుకుంటూ వెళ్తాం. అక్కడ మనకి సబ్మిషన్ అనేది జరిగినప్పుడు అంటే ఒక ఆపరేషన్ అనేది జరిగినప్పుడు మనకు ఆ రిజల్ట్ అనేది మనకి అక్కడ అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకేనా, సింపుల్ అండి. ఇది చెప్పాను కదా, ఇప్పుడు మీరు ఎగ్జామ్ డిగ్రీ టెస్ట్ రాస్తున్నారు కదా, అందులో మీరు ఏనోబి 4 ఆప్షన్స్ ఇస్తున్నాం మీకు, 4 ఆప్షన్స్ ఏదో ఒకటి క్లిక్ చేస్తారు. దాని తర్వాత ఎగ్జామ్ మొత్తం సబ్మిట్ చేసిన తర్వాత మీకు అది ఎలా వర్క్ అవుతుంది అంటే మీరు ఇచ్చిన ఆన్సర్ కరెక్టా కాదా అని చెప్పి అది ఎలా ఇస్తుంది, సేమ్ అదే టైప్ లో ఈ కంపారిజన్ ఆపరేటర్స్ కూడా వర్క్ అవుతాయి. కాకపోతే అందులో ఏంటి, ట్రూ ఆర్ ఫాల్స్ అంటే అది ఈక్వల్ టు అయితే ట్రూ అని చెప్పి అక్కడ మీకు ఏంటిది, మీకు కరెక్ట్ అయిన ఆన్సర్ అనేది గ్రీన్ దాంట్లో వచ్చేసింది. ఫాల్స్ అయినదంటే ఫాల్స్ అనుకోండి, నాట్ ఈక్వల్ టు అనుకోండి, అది ఎలా వస్తుంది, మీకు రెడ్ కలర్ లో వచ్చేస్తుంది మీరు సబ్మిట్ చేసింది. ఓకేనా, కరెక్ట్ ఆన్సర్ ఏమో గ్రీన్ కలర్ లో, ఫాల్స్ ఆన్సర్ ఏమో రెడ్ కలర్ లో మనకి అక్కడ ప్రొవైడ్ చేస్తుంది కదా. సేమ్ అదే టైప్ లో ఈ ఆపరేటర్స్ కూడా వర్క్ అవుతాయి. కాకపోతే అందులో ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు అనేవి రెండే ఉంటాయి. మనకి ఏంటంటే గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఇలాంటివి కూడా ఏంటంటే ఇంకా చాలా ఆపరేషన్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇందులో మనకు ఉంటాయి అన్నమాట. ఓకేనా, వర్కింగ్ ప్రాసెస్ అయితే అలాగే ఉంటుంది కొద్దిగా. ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ వచ్చేసి చూసాం కదా, మనం ఏం చేస్తున్నాం, అసైన్ చేస్తున్నాం, ఒక వాల్యూకి ఇంకో వాల్యూని అసైన్ చేస్తున్నాం అన్నమాట, యాడ్ చేసేస్తున్నాం. ఓకే, లైక్ ఎలా అంటే ఇప్పుడు మనం బ్యాలెన్స్ చెక్ చేసుకుంటూ ఉంటాం కదా మొబైల్లో. ఇప్పుడు మీరు మీ అకౌంట్ లో బ్యాలెన్స్ చూసుకున్నారు, పర్టికులర్ గా ఇంత ఒక 100 రూపాయలు ఉన్నాయనుకోండి, మన అకౌంట్ లో ఉన్న బ్యాలెన్స్ అంతా 100 రూపాయలు. ఓకే, అది ఎలాగా, అది ఫిక్స్డ్ అనమాట, మన అది డిఫాల్ట్ గా ఉన్న వాల్యూస్. ఓకేనా, అది మన అకౌంట్ లో ఉన్న డిఫాల్ట్ వాల్యూ అని ఎంత 100 రూపాయలు అనుకుందాం. మీరు మీ ఫ్రెండ్ కి కాల్ చేసి కొంచెం మనీ వేయమని చెప్పారు, ఇంకో 100 వేయమని చెప్పారు. ఓకే, దాన్ని వేసాడు అనుకోండి, మనకు అప్పుడు ఆ వాల్యూ ఎంత కనిపిస్తుంది, యాడ్ వస్తుంది కదా. ఓకేనా, యాడ్ అయ్యి వచ్చినప్పుడు వచ్చే వాల్యూని మనం డిఫైన్ చేసుకున్నాం అనుకోండి, ఈ అసైన్మెంట్స్ అదే ఇలా అన్నమాట. అంటే అతను ఆ మనీ పంపించినప్పుడు మనకి ఆ 100 రూపాయలు కూడా మన దాంట్లో అసైన్ అవుతున్నాయి. అప్పుడు మన బ్యాలెన్స్ ఎంత ఉండిద్ది, 200 అవుతుంది కదా. అదే మనం మన దగ్గర ఉన్న 100 రూపీస్ లో నుంచి ఒక 20 రూపీస్ తనకి పంపించేసాం అనుకోండి, అప్పుడు మన దాంట్లో ఎంత ఉండిద్ది, 80 ఉండిద్ది. ఓకే, అది సబ్ట్రాక్షన్ కింద అన్నమాట. ఓకేనా, అంటే ఒకటి మనం క్రెడిట్ చేసుకుంటున్నాం లేదా మనం డెబిట్ చేస్తున్నాం. ఓకేనా, అంటే కంపారిజన్స్ అన్నమాట. మన ఏంటిది, మన దగ్గర ఉన్న వాల్యూ ఎంత అంటే మన ఆల్రెడీ డిఫైన్డ్ గా మన అకౌంట్ లో ఉన్న డబ్బులు ఎంత
ఒకటి మన అకౌంట్ లోకి డబ్బులు వస్తే ఎంత ఉంటాయి, లేకుంటే మనం ఎవరైనా పంపించేస్తే అలా ఉంటాయి. ఓకేనా? ఇది అసైన్మెంట్ ఆపరేటర్స్ లో డబ్బుల్ని మల్టిప్లై చేయడానికి కానీ ఏదైనా సరే. ఇప్పుడు యాడ్ చేయడము టూ టైమ్స్ మల్టిప్లై అయినట్టే కదా. ఇప్పుడు 10 రూపాయలు అలా పంపిస్తే మనకి ఏంటంటే కొంచెం కంపారిజన్ లో మల్టిప్లై చేసినప్పుడు వచ్చే వాల్యూ అనేది కొంచెం అటు ఇటుగా ఉంటుంది. ఏమంటారు? సో ఏంటంటే ఇప్పుడు అదే ఒకవేళ 100 పంపించారు, ఇదేంటి 2 టైమ్స్ అనమాట. ఓకేనా? ఇంటూ 2 వేస్తున్నాం, 100 ఇంటూ 2 వేస్తున్నాం, 200 వస్తున్నాయి కదా. ఇక్కడ మల్టిప్లికేషన్ కూడా అంతే. డివిజన్ చేస్తున్నాం అనుకోండి, బై అని చెప్పి బై 2 అని చెప్పి వేస్తున్నాం 100 లో. మనకి ఎంత వచ్చింది? 50 అనేది వచ్చింది కదా. మన సగం అనేది అతను పంపించేస్తాం, మన దాంట్లో 50 ఉంది మాడ్యూల్లో. అంటే మొత్తం పంపించేసిన తర్వాత మన దగ్గర ఎంత మిగిలింది? ఓకేనా? తనకి ఎంత వెళ్ళింది, మనకి ఎంత మిగిలింది అనేది మాడ్యూల్లో చూస్తున్నాం మనం. ఓకేనా? అంటే 100 పంపించేస్తారు అనుకోండి, వెళ్ళిన వాల్యూ ఉంటుంది, అలాగే మన దగ్గర 0 నుంచి మన 0 వాల్యూ అనేది కూడా మనకు చూపిస్తుంది అనమాట. ఓకేనా? ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ అనేవి ఎగ్జాంపుల్ కోసం అది చెప్పాను. అంటే సేమ్ అలాగే కదా. ఇప్పుడు ఒక వాల్యూని ఇంకో వాల్యూతో యాడ్ చేస్తున్నాం, అక్కడ ఉండే ఇన్ఫర్మేషన్, అంటే ఆ వేరియబుల్ ఉన్న ఇన్ఫర్మేషన్ కి ఇంకో వేరియబుల్ ఉన్న ఇన్ఫర్మేషన్ మనం యాడ్ చేస్తున్నాం, అలాగే సబ్ట్రాక్ట్ చేస్తున్నాము, మల్టిప్లై చేస్తున్నాం. ఓకేనా? ఇవి అసైన్మెంట్ ఆపరేటర్స్ అనమాట. ఓకే, ఇప్పుడు మీకు ఏంటంటే కండిషనల్ స్టేట్మెంట్స్ చెప్తాను. మనం ఆల్రెడీ జావాస్క్రిప్ట్ లో కూడా నేర్చుకుని ఉన్నాం కదా. అలాగే PHP లో మనకి కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటిది, అవి ఏవేవి అవైలబుల్ గా ఉన్నాయి, ఓకే అనేది తెలుసుకుందాం అనమాట. నేను ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ ఏంటంటే జస్ట్ మీకు థియరీ చెప్తాను ఇవాళకి. ఓకేనా? రేపు ప్రాక్టికల్ గా చేసి చూపిస్తాను కండిషనల్ స్టేట్మెంట్స్ అనేది. ఓకే, ఇందులో ఉండే కండిషనల్ స్టేట్మెంట్స్ ఏంటి అని అంటే, లైక్ క్వశ్చన్ టైప్ లో అడగాలంటే వాటి కండిషనల్ స్టేట్మెంట్స్ అని చెప్పి అడిగితే, మనకి కండిషనల్ స్టేట్మెంట్స్ ఏంటంటే కంట్రోల్ స్టేట్మెంట్స్ అని కూడా అంటాం అన్నమాట. ఓకేనా? వీటిని మనం ఒక ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూషన్ చేస్తున్నప్పుడు, ఓకేనా, ఎగ్జిక్యూషన్ చేస్తున్నప్పుడు దాని ఫ్లోని చేంజ్ చేయడానికి యూజ్ చేస్తాం. సేమ్ యాజ్ మీకు గుర్తుండి ఉంటే, ఒకవేళ జావా స్క్రిప్ట్ లో కూడా సేమ్ ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ ఇవన్నీ మనం నేర్చుకుని ఉన్నాం. ఓకేనా? సేమ్ ఏంటంటే అలాగే ఉంటుంది, కాకపోతే అక్కడ వేరియబుల్స్ ని మనము వేర్ అని చెప్పి లెఫ్ట్ అని చెప్పి మనం ఇచ్చాము. అలాగే ఏంటంటే మనం ఆ ఇన్ఫర్మేషన్ ని మనం బయటకి చూపించాలంటే, అంటే డిస్ప్లే చేయాలనుకుంటే మనం ఏం చేసాము, డాక్యుమెంట్ దాంట్లో రాసుకున్నాం, డాక్యుమెంట్ రైట్ అని చెప్పు, ప్రింట్ అని చెప్పు, ఇలా ఏదో ఒకటి మనం ఇచ్చామన్నమాట. సో సేమ్ అలాగే PHP లోకి వచ్చేసరికి మనం వీటిని ఎలా డిఫైన్ చేస్తాం, వేర్ అని చెప్పి దానికి ఒక పేరు ఇవ్వాలి. కానీ ఇక్కడ చూడండి, ఇక పేరు కూడా కాదు, డాలర్ తో పాటు నేను ఒక అక్షరం ఇచ్చేస్తే నాకు సరిపోతుంది ఇక్కడ PHP లో. ఓకే, ఇంకా సింప్లిఫై అయిపోతుంది కదా నాకు. సో ఇలాంటి సేమ్ అంటే ఇంకా సింప్లిఫై చేసుకుంటూ వెళ్ళిపోవడానికి అండి ఇవన్నీ కూడా ఉండేది PHP లో కానీ ఏదైనా సరే. కాకపోతే మనకి ఇందులో రాసిన కోడ్ అనేది ఏంటంటే మనకి అసలు కనిపించదు. దానికి దీనికి డిఫరెన్స్ అంటే మనం ఇన్స్పెక్ట్ చేసినప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇన్స్పెక్ట్ లోనో లేదా పేజ్ వ్యూ సోర్స్ లోనో మనకు కనిపిస్తుంటుంది. బట్ PHP లో ఉండే ఇన్ఫర్మేషన్ అనేది ఏంటంటే మనకి కనిపించదు. సెక్యూరిటీ పర్పస్ మీద మనం దీన్ని తీసుకుంటాం అంతే. టాపిక్ లో వచ్చేస్తే కండిషనల్ స్టేట్మెంట్స్ ఏంటంటే, ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ మనం ఏం చేస్తాం అంటే కంట్రోల్ స్టేట్మెంట్స్ అని కూడా పిలుస్తాం. ఓకే, అంటే ఎప్పుడైనా సరే పొరపాటున ఎవరైనా కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి అని అడిగారు అనుకోండి, మనకు ఆ టాపిక్ రాలేదు అని చెప్పి మనకి అనిపించకూడదు కదా. సో ఏంటంటే పదాలు అంతే మారుతూ ఉంటాయి. కండిషన్ అంటే ఏంటి, కంట్రోల్ అంటే ఏంటిది అని చెప్పి చిన్న డిఫరెన్స్ ఏమి ఉండదు. కండిషన్ స్టేట్మెంట్ నే మనం కంట్రోల్ స్టేట్మెంట్ అని కూడా అంటాం అంతే. వీటిని ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ ని ఏంటంటే మనం ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు దాన్ని ఫ్లో చేంజ్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? అంటే ఒక ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది, లైక్ అలాగా మనం లాస్ట్ టైం చెప్తున్నట్టుగానే ఓటింగ్ కి, ఓకేనా, ఎలక్షన్స్ ఉన్నాయి, ఎలక్షన్ టైంలో ఓటింగ్ చేస్తున్నారు అంటే మీరు ఓట్ కార్డు అప్లై చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఎలా అంటే ట్రూ ఫాల్స్ కండిషన్స్ లో ఇవి ఏంటంటే వర్క్ అవుతాయి అనమాట. అంటే కేసెస్ ఉంటాయి కదా. ఓకే, ఇందులో టూ పాసిబుల్ కేసెస్ ఉంటాయి. అవేంటిది, ట్రూ ఆర్ ఫాల్స్ అనే కేసెస్ లోనే ఇది వర్క్ అవుతుంది. ఓకేనా? టైప్స్ ఆఫ్ కండిషనల్ స్టేట్మెంట్స్ ఇది చెప్పిన తర్వాత దీనికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే, ఈ టైప్స్ ఆఫ్ కండిషనల్ స్టేట్మెంట్స్ లో ఏంటంటే మనకు ఉండేది ఏంటంటే ఇఫ్ ఒకటి ఐడియా ఉంది కదా.
ఇఫ్ స్టేట్మెంట్ మీకు ఇఫ్ అండ్ ఇఫ్ స్టేట్మెంట్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్. ఓకే, ఎల్స్ స్టేట్మెంట్ తర్వాత మళ్ళీ ఇఫ్ అన్నమాట. ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఎల్స్ ఇఫ్. ఓకేనా, ఎల్స్ ఇఫ్. ఓకే, ఇవి మనం చదవడానికి ఎలా చదువుతాం అంటే ఇఫ్ అని చెప్పి ఒకటి, ఇఫ్ అని, ఇఫ్ ఎల్స్ అని చెప్పి, ఇఫ్ ఎల్స్ ఇఫ్. ఓకేనా, ఈ కండిషన్స్ మనం ఇలా చదువుతాం అనమాట. ఓకే, ఈ ఇఫ్ కండిషన్, ఇఫ్ ఎల్స్ కండిషన్, ఇఫ్ ఎల్స్ ఇఫ్ కండిషన్ అని చెప్పి. ఓకేనా, ఈ ఇఫ్ కండిషన్ ఏం చేస్తుంది అని అంటే కండిషన్ ని చెక్ చేస్తుంది. అది కూడా ఎలా చెక్ చేస్తుంది, అది ట్రూ అయితే మాత్రమే ఇది చెక్ చేస్తుంది అనమాట. అప్పటిదాకా ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఏది ఉండదు. ఇది ఇక్కడ చూడండి, ఈ ఇఫ్ కండిషన్ ఏం చేస్తుంది, వాల్యూ అనేది ట్రూ అయితే మాత్రమే మనకి ఆ ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఓకేనా, అంటే సేమ్ జావా స్క్రిప్ట్ లో మనం రాసాం కదా, దీనికి ఎంత అవుతుంది అంటే ఈ ఏజ్ లో ఉంటేనే మనం ఇంతుంటే చేయగలం, ఈ ఏజ్ లిమిట్ అనేది ఇంతుంటే మీరు అప్లై చేసుకోవచ్చు, లిమిట్ లేకుంటే అప్లై చేసుకోలేరు అని చెప్పి. సో సేమ్ అలాగే ఏంటంటే ఇది కండిషన్ అంటే ఏజ్ అనేది ఒక 18 అనేది ఇచ్చామనుకోండి, అది ట్రూ కండిషన్. అంటే 18 ఉన్న వాళ్ళకే కదా మనకు ఓటు కార్డు ఇచ్చేది. 18 ఉందనుకోండి, అప్పుడు మనకి ఆ కండిషన్ అనేది ట్రూ అవుతుంది. మనకు అదొకటి మాత్రమే మనకు అక్కడ డిస్ప్లే చేస్తుంది అనమాట. ఇఫ్ ఎల్స్ కండిషన్ ఏంటంటే ఫస్ట్ మనకు వచ్చిన కండిషన్ ని చెక్ చేస్తుంది, ట్రూవా కాదా అని చెప్పి. 18 ఇయర్స్ అనుకోండి, 18 ఇయర్స్ అని చెప్పి చెక్ చేస్తుంది, అది ట్రూవే. ఒకవేళ అందులో అది ట్రూ కాకపోతే మనకేం అవ్వాలి, ఫాల్స్ కండిషన్ అనేది కూడా ఒకటి ఇవ్వాలి కదా. సో మనం అప్పుడు ఏం చేస్తున్నాం, ఎల్స్ కండిషన్ ని వాడుతున్నాం అనమాట. ఓకే, ఈ ఎల్స్ కండిషన్ ని వాడి అది ట్రూవా కాదా అనేది ఫాల్స్ అయితే మనం దానికి కూడా ఏంటిది, మనం ఒక ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేస్తాం కదా. ఓకే, ఏమని ప్రొవైడ్ చేస్తాం, అయ్యా నీకు ఇంకా 18 ఏళ్ళు నిండలేదు, నువ్వు అప్లై చేసుకోవద్దు అని చెప్పి నువ్వు ఒక ఏడాది ఆగి రావు అని చెప్పు, లేకుంటే నువ్వు అప్లై చేయడానికి సెట్ అవ్వదు అని చెప్పు, ఏదో ఒకటి ఇన్ఫర్మేషన్ మనం ప్రొవైడ్ చేయాలి కదా కస్టమర్కి కూడా. మనం అంటే ట్రూవా కదా అని చెప్పి మనం డైరెక్ట్గా తెలిసేసుకున్నాం. ఓకే, కానీ వచ్చినోడికి తెలియాలి కదా, అయ్యా నాకెందుకు ఇది అప్లై అవ్వట్లేదు అని చెప్పి వాడికి కూడా తెలియాలి కదా. అప్పుడు మనం ఏం చేస్తాం, ఎల్స్ కండిషన్ ని వాడి మనం ఏం చేస్తున్నాము, నువ్వు ఈ ఏజ్ కంటే తక్కువగా ఉన్నావు కాబట్టి నీకు ఇది సెట్ అవ్వదు, నెక్స్ట్ ఇయర్ వచ్చేసి నువ్వు అప్లై చేసుకో అని చెప్పి మనం అతనికి ప్రొవైడ్ చేయొచ్చు. ఓకేనా, ఒకవేళ ఇఫ్ అనేది ఉంది కదా, ఈ కండిషన్ ఎలా అవుతుంది, ఒకవేళ ఈ కండిషన్ ని చెక్ చేసిన తర్వాత కూడా ట్రూ అయితే ట్రూ వాల్యూ వచ్చేస్తుంది, ఒకవేళ ఫాల్స్ అయితే ఫాల్స్ వాల్యూ కూడా వచ్చేస్తుంది. ఈ ఫాల్స్ వాల్యూని కూడా చెక్ చేసిన తర్వాత కూడా మనం ఏదైనా కండిషన్ ఇవ్వాలనుకుంటే, ఓకేనా, దాని తర్వాత కూడా ఏదైనా కండిషన్ ని మనం ప్రొవైడ్ చేయాలనుకుంటే అప్పుడు మనం ఈ ఎల్సిఫ్ అనే దాన్ని మనం వాడతాం అనమాట. ఓకేనా, ఈ ఎల్సిఫ్ అనే దాన్ని మనం అప్పుడు వాడతాం. ఎందుకు, ట్రూ అయినప్పుడు మన డైరెక్ట్ గా ట్రూ అని చెప్పి డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది. ఫాల్స్ అయితే ఒక కండిషన్ మనకి ఇస్తుంది. ఒకవేళ ట్రూ అయిన తర్వాత కూడా, ఓకే, ట్రూ అయిన తర్వాత కూడా నేను ఇంకో ఇన్ఫర్మేషన్ తనకి పాస్ చేయాలనుకుంటున్నాను. ఓకే, నువ్వు నీ ఏజ్ అనేది 18 ఉంది కరెక్ట్ గా, నువ్వు అప్లికేబుల్, నువ్వు నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళిపో అని చెప్పి నేను తన కండిషన్ ని పాస్ చేయాలనుకోండి, అప్పుడు నేను ఏం చేస్తాను, ఇఫ్ ఎల్స్ అనే దాన్ని తీసుకుంటాను అనమాట. ఓకేనా, జావా స్క్రిప్ట్ లో ఈ కాన్సెప్ట్ మీకు బాగా అర్థమై ఉంటే మీకు ఈ కాన్సెప్ట్ అనేది ఇంకా బాగా అర్థమవుతుంది అనమాట. సింపుల్ గా అలా చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకేనా, కండిషనల్ స్టేట్మెంట్స్ ఏంటంటే ఇవి ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఫ్లో ని చేంజ్ చేయడానికి యూజ్ అవుతాయి అనమాట. ఇప్పుడు ఇది ఉంది చెప్పాను కదా, ఒక ఏజ్ అనేది 18 ఉంది అనుకుందాం, అది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది ఆల్రెడీ. ఓకేనా, దాన్ని ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది. ఒకవేళ 17 వస్తే మనం 02 అని చెప్పి ఇవ్వలేం కదా దానికి, ఓటు హక్కు కోసం అని చెప్పి మనం ఎక్కడో చోట నుంచి స్టార్ట్ చేసి ఎక్కడో చోట ఎండ్ చేయాలి మనం. ఓకేనా,
ఆ స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ మనం అక్కడ ప్రొవైడ్ చేయాలి. ప్రొవైడ్ చేసినప్పుడు అదేముంటుంది, స్టార్టింగ్ పాయింట్ కంటే ముందు ఏదైనా ఉంటే ఓకేనా అది ఫాల్స్ అవుతుంది కదా, ఆ ఫాల్స్ అనే ఇన్ఫర్మేషన్ మనం ఎల్స్ లో ఇస్తాం ఓకేనా. అంటే ఆ ఫ్లోని చేంజ్ చేసుకుంటూ వెళ్ళడానికి మనం ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ ని మనం వాడతాం అనమాట ఓకేనా. ఇందులో టైప్ వచ్చేసి ఇఫ్, ఇఫ్ ఎల్స్, ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఓకేనా. మనం ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ ని రేపు థియరీగా ప్రాక్టీస్ చేసి చూద్దాము ప్రాక్టికల్ గా ఓకేనా. ఓకే గైస్, బాయ్.